అందరికీ నమస్సుమాంజలి. సెప్టెంబర్ మాస ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది? అంటే ఫలితాలు ఎలాగుంటాయి? ఫలితాలు మంచిగా ఉంటాయా? లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా? అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను. మనకి ఆహ్, సె ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం మొదలైంది. భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి. అది ఆగస్టు నెలలోనే జరిగిపోయింది. ఆగస్టు 27 వినాయక చవితి. ఆగస్టు 27 నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనాయి. అది ఎప్పటి వరకు అంటే 6వ తారీఖు సెప్టెంబర్ 6వ తారీఖు వరకు గణేష నవరాత్రులు జరుగుతుంటాయి. ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి. ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము. అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డే. ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి. 6వ తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణపతి నిమజ్జనం. 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మన ఇండియా కూడా ఉంటుంది. ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం. రాత్రి 9:56 మొదలవుతుంది. తెల్లవారుజామున 1:26కి రిలీజ్ అవుతుంది. అంటే అంతసేపు ఇంచుమించుగా 3:30 సేపు ఈ గ్రహణం ఉంటుంది. ఇది శతభిష నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు. అంటే కుంభరాశి వారు, మీనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది. గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది. ఇక సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవీ నవరాత్రులు. ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ, అందరికీ తెలుసు. ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి. ఒక 2 రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి. 22 నుంచి మనకి బాలా త్రిపుర సుందరి గాను అమ్మవారి 9 రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, మహిషాసురమర్దిని, మళ్ళా రాజరాజేశ్వరి, ఇలాగ 9 అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము. అయితే 9వ తారీఖు సరస్వతీదేవి అవతారం. ఆ రోజు సప్తమి అయింది, మూలా నక్షత్రం అయింది కనుక సరస్వతీదేవి అవతారం అమ్మవారికి ఉంటుంది. అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి. ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము. ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగ. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. కర్కాటక రాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. అంటే కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు. సింహంలో బుధుడు, రవి, కేతువు ఉన్నారు. కన్యలో కుజుడు ఉన్నాడు. తర్వాత కుంభంలో రాహు ఉన్నారు. మీనంలో శని ఉన్నారు. మిథునంలో గురువు ఉన్నారు. అంటే వ్యయంలో గురువు ఉన్నారు. అంటే మీరు పుణ్యకార్యాలకి డబ్బులు ఖర్చు చేస్తారు, అలాగే శుభకార్యాలకి ఖర్చు చేస్తారు డబ్బులు. లగ్నంలో శుక్రుడు అంటే కొంచెం విలాసాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. శుక్రుడు చంద్రుడి రాశిలో ఉన్నారు కనుక కొంచెం అట్లాంటివి తగ్గించుకోండి. ఎవరైనా అలాగే చెడు అలవాట్లు, మద్యం అలాంటి వాటికి అలవాటు అవ్వే అవకాశం కూడా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా లేకపోతే దానికి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి అటువంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ఇక 14వ తారీఖున కుజుడు కన్య నుండి తులలోకి వస్తాడు. 17వ తారీఖున రవి సింహం నుండి కన్యకు వస్తారు. అట్లాగే 15న శుక్రుడు కర్కాటకం నుండి సింహంలోనికి వస్తారు. మీరు శుభకార్యాలు చేస్తారు. అదే వ్యయంలో గురువు ఉన్నారు కనుక అందువల్ల శుభకార్యాలు చేస్తారు. మీకు ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అందుకని మీరు శ్రమ ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మంచి ప్రయత్నాలు చేయడం వల్ల విదేశీయానం మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. దానికి కావాల్సిన ప్రయత్నాలు ఇప్పుడు చేయవచ్చు.
సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ మాసం చాలా మంచిగా ఉందని చెప్పొచ్చు. మీకు మంచి రోజులని చెప్పవచ్చు. అందువల్ల మీరు మీ ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండి అధికారుల మన్నన పొందే అవకాశాలు కూడా ఈ మాసంలో మీకు దొరుకుతున్నాయి. ఇంకా వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా మంచి రోజులు ఇప్పుడు. ఎందుకంటే ఎనీవే ఇప్పుడు దసరా వస్తుంది కనుక, దసరా ఇక్కడ మనకి తెలుగు వారందరికీ కూడా పెద్ద పండుగ కనుక, ఈ దసరా మూలంగా మీకు వస్త్ర వ్యాపారులకు చాలా మంచి లాభాలు వచ్చే అవకాశం చాలా ఉంది. ఇక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కూడా అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక, కుటుంబంలో వారి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అశ్రద్ధ అనేది చేయకూడదు ఆరోగ్యం గురించి. హాస్పిటల్ ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అది బలంగా చూపిస్తోంది కనుక, అందరూ కూడా మీరు ఈ ఈ రాశిలో పుట్టిన ప్రతి వ్యక్తి అట్లాగే వాళ్ళ కుటుంబం కూడా ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త వహించి ముందు చూపుతోటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంకి ఒక మాదిరిగా ఉంటుంది. విద్యార్థులకి చాలా బాగుంది. విద్యార్థులు వాళ్ళు కష్టపడితే తప్పకుండా మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు మీరు ఇప్పుడు ఈ మాసంలోనూ. అలాగే అప్పు మీరు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు మీకు అప్పులు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అందువల్ల ఇంకా ఫ్యామిలీలో శుభకార్యాలు పాల్గొంటారు. ఫ్యామిలీ అందరూ కూడా శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ ఫ్యామిలీలోనే శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా హౌస్ రెనోవేషన్ చేసే అవకాశం చాలా కనిపిస్తుంది. ఉన్న హౌస్ ని రెనోవేషన్ చేసుకునే అవకాశం మీకు చాలా ఉంది. ఇక ఈ మాసంలో అమ్మవారి ఏవి నవరాత్రులు వస్తున్నాయి కనుక అమ్మవారిని పూజించడము, ఇవి అమ్మవారి దర్శనం చేసుకోవడము, మీకు తోచినంత అమ్మవారికి సమర్పించడము చేయడం వల్ల అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు. ఇక గణపతి నవరాత్రులు ఒక వారంలో అయిపోతున్నాయి కనుక గణపతిని పూజించడం, విశేషంగా పూజించడం కూడా ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారం. ఇక ఈ మాసంలో మాలయ పక్షాలు వస్తున్నాయి. మాలయ పక్షాలు అంటే పితృదేవతలకి మనం సమర్పించడం. సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి అమావాస్య వరకు పితృదేవతలకి ఆలయ పక్షాలు ఉంటాయి కనుక ఏ రోజు వీలైతే ఆ రోజు మీరు ఇంట్లో ఆరాధన చేసేవారైతే ఆరాధన చేయడము, లేదంటే స్వయం పాకం బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వడము చాలా మంచిది. దానివల్ల మీ పితృదేవతల ఆశీర్వచనాలు మీకు లభిస్తాయి. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం. సెప్టెంబర్ 22 నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి 15 రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది. అది ఇంచుమించు 11 రోజులు. 11వ రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము. ఇంకొక 4 రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమి పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు, మహాలయ పక్షాలు అంటారు. అంటే ఈ 15 రోజుల్లో విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి. ఏమైనా సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమామలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిథి రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి. అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు ఒక సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు, మన మిత్రులకైనా సరే, మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు 15 రోజుల్లోనే ఆరాధన చేసినట్లయితే ఆ శాపం నుండి తప్పుకుంటాం. మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట. అవి పిల్లలకు పెళ్లి కాకపోవడము, ఉద్యోగం రాకపోవడము, ఆరోగ్యం లేకపోవడము, ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తాయి. అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి. ఆరాధన కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు, వైశ్యులు ఇలా చేస్తారు. ఇక మిగతా కులాల వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయం పాకం ఇస్తారు. అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి. ఈ 15 రోజుల్లో తప్పకుండా చేయాలి. మన దేవుడి పూజనే మానొచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు. వాళ్ళ వల్ల మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం నుంచి ఆ ఒక్క రోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం, మనం ఇచ్చే వస్త్రం కోసం. అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి. దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు పొందుతారు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు. అందువల్ల ఈ 15 రోజులు విశేషంగా చెయ్యండి. వాళ్ళ ఆశీస్సులు పొందండి. ఇక సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు. ఇవి ముఖ్యమైన నవరాత్రులు. ఇందులో అమ్మవారు 9 అవతారాలతో 9 రోజులు 9 అవతారాలతో భక్తుల్ని
భక్తులను మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు. అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. ఇది చాలా మంచి అవకాశం. అమ్మవారి దయ ఉంటే ఇంక ఎవ్వరు ఏం చేయలేరు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెల అని చెప్పుకోవచ్చు. అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి. ఇది ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు. ఇంకా ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. రాత్రి 9:56 నుంచి రాత్రి 1:26 వరకు ఉంటుంది. అంటే ఇది మించుమించుగా 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది. అందుకని శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ 2 నక్షత్రాల వాళ్ళు అంటే కుంభరాశి, మీనరాశి వాళ్ళు చూడకూడదు. మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు. ఈ గ్రహణం రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అన్నమాట. ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు.